ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శనికి స్వాగతం. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రియసఖి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం రాత్రి హనుమంత్ వాహనంపై ఊరేగుతున్న అమ్మవారి వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. అమ్మవారు హనుమంత వాహనంపై శ్రీ భద్రాద్రి రాముడి అలంకారంలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ దివ్య వాహనం ద్వారా బోధిస్తున్న గొప్ప దాస్య ప్రవృత్తిపై అవగాహన కలిగించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు రాముడిగా దర్శనమిస్తున్నారు. త్రేతాయుగంలో హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి శాశ్వతమైన బంధానికి ప్రసిద్ధి చెందాడు. శ్రీరామునికి అంకిత భావంతో సేవ చేయటమే కాకుండా ఒక నమ్మిన బంటుకు చిహ్నంగా హనుమంతుడు నిలిచాడు. హనుమంతుడు భగవద్భక్తుల్లో అగ్రభాగాన ఉంటారు. భక్తికి పరాకాష్ఠ హనుమత్ తత్వం. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధిని చెందిన ఆంజనేయుడు అమ్మవారిని తన భుజాలపై మోస్తూ బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తున్నారు. హనుమంత్ వాహన దర్శనం సకల పాపహరణం. హనుమంతుని ఊరేగే అమ్మవారిని దర్శిస్తే భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు పెంపొందుతాయని, జన్మాంతర పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. భక్తుల పాపాలను పోగొట్టి భక్తి మార్గం వైపు నడిపించటానికి బ్రహ్మోత్సవాలలో హనుమంత్ వాహనంపై ఊరేగే శ్రీ పద్మావతి అమ్మవారికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతీ దేవియే నమః. ఇది శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారి 4వ రోజు రాత్రి హనుమంత్ వాహన విశేషాలు. మరొక రోజు మరొక వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.